ఆధారపడుట అని అర్థం. నిజమే, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారు ప్రభు మీద ఆధారపడిన వారుగా ఉంటారు. వారు ఎలాగుంటారంటే ప్రభు మీద ఆధారపడినట్టుగా ఎలాగ తెలియబడతారంటే, గమనించండి, దేవుడు అనుగ్రహించిన వాటి విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటారు. లేదా దేవుని సముఖంలో పొందబోతున్న వాటి నిమిత్తం కృతజ్ఞత కలిగి ఉంటారు. కుటుంబంలో, జీవితంలో ఏ లోటు ఉన్నదో, ఏ కొరత ఉందో, కొదువులు ఉన్నాయో, ఆ కొదువుల నిమిత్తము, కొరతల నిమిత్తమునంట ఏం కలిగి ఉంటారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా ఉంటారంట. మనం చూడొచ్చు కదా బైబిల్ గ్రంథంలో అన్నాను చూడొచ్చు. ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో ఎటువంటి లోటు ఉన్నదో ఆమెకు మాత్రమే తెలుసు. ఆ లోటును బట్టి ఎంతగా కృంగిపోతుందో, ఎంతగా వేసారిపోతుందో, ఎంత మరి బలహీనురాలైపోయి మరి ఎవరితోనూ చెప్పుకోలేనంత వేదనకరమైన స్థితిలో ఉన్నది. ఒక రోజున మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడొచ్చు, మొదటి అధ్యాయం 9వ వచనం కాంచి మనం చూస్తే పాత నిబంధన వాక్య భాగంలో మనం చూడొచ్చు. ఆమె షిలోహులో దేవుని సముఖంలో నుండి దేవుని మందిరంలో అన్నపానములను ఆమె ఏం చేసిందంటే పుచ్చుకొనక. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 9వ వచనంలో ఆ మాటల సందర్భాన్ని మనం చూస్తే ప్రభు అక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి, 9వ వచనంలో ఏముందంటే, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్న లేచి యాజకుడిని ఏలి మందిరము స్తంభము దగ్గరగానున్న ఆసనము మీద కూర్చొని ఉండగా, చూడండి, బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుస్తూ ఉన్నదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, ఆమె బహుగా ఏడ్చుస్తూ ఉన్నదంట. ఏడ్చుసి ఏమంటుంది? సైన్యములుగా అధిపతి యగు యెహోవా. ఏమని ప్రార్థన చేస్తుంది? సైన్యములుగా అధిపతి యగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లలు దయచేసిన యెడల వాని తల మీదకి సౌరపు కత్తిరి ఎన్నటికినంటే రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవానగు నీకు అప్పగిస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుతూ ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. నిజమే, దైవజనుడు ఆమె నోటిని కనిపెడుతున్నాడు. నిజమే, ఆమె యొక్క మనవి దేవుడు ఆలకించేసాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక్కడిని నాకు ఇస్తే వాడిని నీకు ఇస్తాను ప్రభువా చెప్పి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేస్తాను. నీ సేవకురాలకు కలిగి ఉన్న శ్రమను జ్ఞాపకం చేసుకోబో. చూడు, అందుకని అన్నమాట, దేనిని కోసం చింతించవద్దు. డాక్టర్ల వల్ల కాంది, మెడిసిన్, ఆహార పదార్థాలు, బంధువులు, స్నేహితులు, ఎవరి వల్ల కూడా కానిది గర్భఫలం అంటే సామాన్యమైనదండి. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, గర్భఫలం పొందుకోవడం అంటే మాట్లాడండి. దేవుడు ఇస్తానంట దెయ్యం కూడా కంటదని ఒక సామెత లోకంలో ఉంది. దేవుని కాదని ఏ ఒక్కరు ఏది చెయ్యజాలరని వాక్యం చెలవిస్తూ ఉన్నది. నిజమే కదా. అని మనుషుల మీద ఆధారపడలేదు, తన భర్త మీద ఆధారపడలేదు. కొందరు ఏం చేస్తారంటే డబ్బు మీద, లేకపోతే వైద్యుల మీద, లేకపోతే వాళ్ళు, లేకపోతే ఇంకో విధంగా సొలాభం, లేకపోతే ఆ ముందు ఈ ముందు ఎవరో ఒక ఆవిడ మా అత్తగారు నాకు తీసుకెళ్ళంట పసర పూజ చేస్తుందయ్యా పిల్లల కొరకు, నా కొడుకు ఒళ్ళంతా ఏడిమంట వచ్చేస్తుందయ్యా, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటుంది. నిజమే కదా, పసరు పోయి ఇంకోటి పోయి మెడిసిన్ వాడు దేవుడు ఆ గర్భము తెరవకుండా నీ గర్భఫలం కలగటం అనేది అసాధ్యమై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. కొందరు ఏం చేస్తారంటే అయ్యగారిలో తేడా అంట, కొందరైతే అమ్మగారిలో తేడా, అందులో వారిలో ఐరన్ తక్కువగా ఉందంట, వారిలో ఏదో తక్కువగా ఉందంట, లేకపోతే ఆమె అలాగంట, ఆమెకి ఇదంట అదంట అనే వాళ్ళు ఉంటారు చాలా మంది.
ఏది కాదు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. సమయాన్ని బట్టి దేవుడే ఆ కార్యం చేస్తాడు. సమయాన్ని బట్టి. లేకపోతే నువ్వు వేచి ఉండాలి. లేకపోతే గమనించండి, పెళ్ళైన వెంటనే వివాహమైన వెంటనే గర్భం దాల్చి అన్ని పిల్లలు పుట్టేశారనుకో, అప్పుడు నా అంత గొప్పడు, నా కోళ్ళు అంత నా కొడుకు అంత గొప్పడు లేరని మా అత్తమామలు లేకపోతే ఇలాగా కావలసిన వాళ్ళు మెచ్చి దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు అనమాట. వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు అనమాట, హెచ్చించుకునే వారిగా ఉంటారు అనమాట. ఆ గురి కలక్కోకుండా నేనంటూ ఒకడు ఉన్నానని తెలిసి, ఆయన ఉన్నాడని తెలుసుకొనడం కొరకు దేవుడు కొంత మరి ఎడబాటు అనేది పెడతా ఉంటాడు. అందరికి పెట్టడండి, కొందరికే పెడతా ఉంటాడు అనమాట. అలాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. మరి అన్న విషయంలో కూడా ఆ ఎడబాటు దేవుడే కలగజేశాడు. ఆ మాటను మనం చూడొచ్చు మొదటి సమూయేలు గ్రంథంలో. ఆ మాటను చూడొచ్చు మొదటి అధ్యాయంలో. మనం చూస్తే 6వ వచనం కాంచి కామంలో ఒక మాటను చూసినప్పుడు చక్కని మాట ఉంటుంది. 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వేరే ఎలాగూ పెనన్న ఆమెను విసిగించుటక ఆమెకు కోపం పుట్టించవచ్చును. స్తోత్రం చెప్పండి. దేవుడేనంటే ఆమెను ఏం చేశాడంటే సంతు లేకుండా చేశాడు. పక్కవారు ఏం చేస్తారంటే ఆమెను విసిగిస్తూ ఉన్న ఇంట్లో వాళ్ళు కొందరు విసిగిస్తూ, కొందరు మన విషయంలో కూడా కొన్ని సందర్భాలుగా మన ఇంట్లో వాళ్ళే, మన అన్నదమ్ములే, మనకు కావలసిన వాళ్ళే, మన స్నేహితులే యేసు ప్రభు వారిని కూడా కొన్ని రీతిగా తన అన్నదమ్ములే, తన సోకీలే ఆయన ఇబ్బంది పెట్టి హింసించినట్టుగా లేఖనాల్లో చూడొచ్చు. ఆ యోహాను సువార్తలో మనం ఆ సందర్భాన్ని 7వ అధ్యాయంలో మనము ఆ సందర్భాన్ని తన అన్నలు, తన సొంత సహోదరులే ఆయనను ఏ విధముగా ధిక్కరించారు, అవమానకరంగా మాట్లాడారు. అందుకే అన్నాడు, ప్రవర్త తన స్వజనుల నుండి గనుడు కాలేడు. అక్కడ అద్భుతాలు అధికంగా చేయలేదు కూడా అన్నాడు ప్రభు. ఈ రోజున ప్రభు సెలవిస్తున్నాడు, మనం చింతించవలసిన అవసరం లేదు. మనం బలమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, బలము కలిగిన దేవుణ్ణి పొందుకొని ఉన్నాం. బలమైన దేవుడు మనతో ఉన్నాడు. మనం మనుషుల వైపు చూడక్కర్లేదు, లోకం వైపు చూడక్కర్లేదు, ఈ గ్రామం వైపు చూడక్కర్లేదు. మనం దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క వాక్యమును ఈ విధముగా మనం ప్రకటించే వారముగా, స్తుతించే వారముగా, కనపరిచే వారముగా ఉన్నప్పుడు దేవుని నామం హెచ్చించబడుతూ ఉన్నది. దేవుని వాక్యం అనేది మనుషులకేనా? కాదు. దేవుని వాక్యం మనుషులకేనా? కాదండి. మనుషుడు ఎప్పుడు కూడా దేవునికి లోబడిని స్థితులు కలిగి ఉన్నాడంట. మొన్న రాత్రి దేవుడి దర్శనంలో చూపిస్తున్నాడు. 148వ కీర్తనను నాకు చూపిస్తున్నాడు. 148వ కీర్తనలో అంటే సమస్తమునంటే ప్రభువును స్తుతిస్తున్నాయని చెప్పి దేవుడు గ్రంథాన్ని చూపిస్తున్నాడు. దర్శనంలో నాకు ఒళ్ళు చచ్చరిల్లింది. 148వ కీర్తన చూపించి, మనుషుడు నన్ను స్తుతించలేని పరిస్థితులు కలిగి ఉన్నాడో, మనుషుడు నాకు లోబడిన స్థితి కలిగి ఉన్నాడో, మనుషుడు నా మాట వినని పరిస్థితులు కలిగి ఉన్నాడు. ఇదిగో ప్రకృతి నా మాట వినును, ప్రకృతి నన్ను స్తుతిస్తూ ఉన్నదని చెప్పి దేవుడు, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆత్మ చెప్పే మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. నిజమే. చూడండి 148వ కీర్తనలో ఏమని రాయబడింది, ఏమని ప్రభు నాకు ఆ దర్శనములో చూపించడని దాని కొరకు మీకు చూపిస్తాను. చూడండి 148వ కీర్తన ఆ దర్శన పూర్వకముగా ప్రభు నాకు చూపిస్తున్నాడు. మొదటి వచనముగా ఆ మాటను మీకు చూపిస్తాను. చూడండి 148వ కీర్తన మొదటి నుండి మనం ఒక మాటను చూద్దాం. చూడండి 148వ కీర్తన మొదటి నుంచి మాటను చూస్తే ప్రభు తన